వేదిక పైన ఉన్న పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి పీలేరు నియోజకవర్గం కలికిరి, గురంకొండ, వాయిల్పాడు, కేవీపల్లి, కలకడ, పీలేరు నుంచి వచ్చిన వేలాది తెలుగుదేశం కుటుంబ సభ్యులకు అందరికీ నమస్కారము. రాయచోటు నుంచి, పుంగనూరు నుంచి, తమ్మలపల్లి నుంచి, మదనపల్లి నుంచి, రాజంపేట నుంచి, కోడి నుంచి వచ్చిన కార్యకర్తలకు, నాయకులకు స్వాగతం పలుకుతున్నా. ఇక్కడ మనము ఏ విధంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ, ఆయన కుమారుడు మిథున్ రెడ్డి కానీ లోకల్గా ఎమ్మెల్యేలు ఎంత అరాజకాలు చేస్తున్నారో మీకు అందరికీ తెలుసు. ఇక్కడ పీలేరులో భూదందాలు, ల్యాండ్, మైను, వైను, శాండు జిల్లా అంతా, రాష్ట్రం అంతా కూడా లూట్ చేసేశారు. తర్వాత పీలేరులో భూ ఆక్రమణ జరిగింది. ఇక్కడ ఫ్యాక్టరీల కోసం అని చెప్పి మనము 700 ఎకరాలు ఇక్కడ తీసి పెట్టాము. ఇక్కడ పీలేరులో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే మనకు ఫ్యాక్టరీలు, ఇండస్ట్రీలు వస్తాయి, యువతకు ఉద్యోగాలు వస్తాయి. కలికిరి, వాయిల్పాడు మధ్యలో కూడా ఫ్యాక్టరీలు ఉన్నాయి, అవన్నీ కూడా ఓపెన్ చేస్తాం. మనము చంద్రబాబుకు నాయకత్వాన్ని బలపరిచి రాజంపేట పార్లమెంటు కాన్స్టిట్యూన్సీలు ఉండే 7 నియోజకవర్గాలు మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా పార్లమెంటు కూడా మనం ఎంపీ క్యాండిడేట్ను గెలిపించుకోవాలా. ఇక్కడ ఉండే ఎంపీ కానీ, మినిస్టర్ కానీ వాళ్ళకు మనము బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనము ఉద్యోగాలు రావాలన్నా, మనకు మంచి జరగాలన్నా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే తప్ప ఈ స్థానానికి, ఈ రాష్ట్రానికి గతి లేదు. కాబట్టి మనం ఆలోచించాలా, ఏ విధంగా అరాజకాలు జరిగినాయి, ఏ విధంగా అక్రమాలు జరిగినాయి మన జిల్లాలో. కాబట్టి మనం అందరం కూడా ఒక తాటిపైకి వచ్చి మనమంతా కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. తర్వాత కలగడ, కేవీపల్లి, కలిగిరికి సంబంధించి జరుకోన ప్రాజెక్టు మనం 100 కోట్లతో ఇప్పుడు కంప్లీట్ చేయడం జరిగింది. అది కూడా ఇప్పుడు ఇన్కంప్లీట్గా ఉంది. కాబట్టి మనకు ఉద్యోగాలు రావాలన్నా, మనకు ఏ భవిష్యత్తు, పిల్లలకు భవిష్యత్తు కావాలన్నా మనమంతా కూడా దయచేసి మనమంతా కూడా చంద్రబాబు గారి నాయకత్వాన్ని, అందరినీ ఎమ్మెల్యేలు గెలిపించుకోవాలి మనం అందరం కూడా. తర్వాత ఈరోజు పీలేరు ప్రోగ్రాంకు మీరంతా కష్టపడినారు. మీ పీలేరు కాన్స్టిట్యూన్సీలు ఉండే 6 మండలాల నాయకులకు జీవితాంతం రుణపడి ఉంటాం. మీకు అందరికీ కూడా ఎల్లప్పుడూ ఏ ప్రోగ్రాం చంద్రబాబు గారు మనల్ని పెట్టమంటే అది మీరంతా కూడా సక్సెస్ చేశారు. అది నా గొప్పతనం కాదు, మీరంతా నాకు వెన్నంట ఉన్నారు. 2019 ఎలక్షన్ అప్పటి నుంచి కూడా మనకు తోడుగా ఉన్నారు మీరందరూ కూడా. మీ వల్లనే ఈ ప్రోగ్రామ్స్ అన్ని సక్సెస్ అయినాయి. యువగల పాదయాత్ర లోకేష్ గారు కూడా ఆ రోజు పీలేరులో బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యింది. అదంతా కూడా మీ వల్లనే. తర్వాత చంద్రబాబు గారు మినీ మహానాడు మదనపల్లికి వచ్చినారు, అప్పుడు కూడా మీ వల్లనే సక్సెస్ అయ్యింది. తర్వాత సబ్ జైలుకు వచ్చినారు పీలేరుకు, అప్పుడు కూడా మీ వల్లనే సక్సెస్ అయ్యింది. ఇప్పుడు మనము ఈ రోషము ఇదంతా కూడా ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడు చూపించి మంచి మెజారిటీలతో మనం వాళ్ళందరినీ గెలిపించుకోవాలి, తెలుగుదేశం క్యాండిడేట్లని కోరుకుంటూ ఇప్పుడు సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ అన్నా.